నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ కార్గో తమిళనాడుకు తరలిపోతుంది. నిజానికి నవయుగ కంపెనీ నుంచి 3 ఏళ్ల క్రితం పోర్టును అదానీ గ్రూప్ తీసుకుంది. చెన్నైలోని ఎన్నూరు, కట్టుపల్లి పోర్టులకు కంటైనర్ కార్గో టెర్మినల్ను అదానీ గ్రూప్ తరలిస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. మురళీకృష్ణ, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ అయితే నెల్లూరు జిల్లాకి అత్యంత కీలకమైనటువంటి కృష్ణాపట్నం పోర్టులో ఉన్న కంటైనర్ కార్గోను తమిళనాడుకు తరలించేందుకు అదానీ గ్రూప్ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. 1-2 రోజుల్లోనే నెల్లూరు జిల్లా నుంచి కంటైనర్ కార్గో టెర్మినల్ కూడా పూర్తి స్థాయిలో చెన్నైలోని 2 పోర్టులకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే అదానీ గ్రూపు సంబంధించినటువంటి యాజమాన్యం పూర్తి చేసిందనే సమాచారం అయితే ప్రస్తుతం వస్తుంది. దీంతో పోరాటానికైతే తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి దీనిపైన పోరాటానికి కూడా సిద్ధమైనట్లుగా మనకి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వస్తే 2008లో నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నంలో పోర్టుకి సంబంధించి ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో 1000 ఎకరాలని రైతులు కూడా తమ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుందనే కాన్సెప్ట్తో ఎప్పటికప్పుడు కూడా రైతాంగం పూర్తిగా కూడా వేలాది ఎకరాలను కృష్ణాపట్నం పోర్టుకి భూములను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అప్పట్లోనే కృష్ణాపట్నం పోర్టు నెల్లూరు జిల్లాకి రావడంతో ఒక్కసారిగా కూడా వందలాది పరిశ్రమలు అయితే వచ్చేసాయి. జిల్లాలోని అనేక సెజ్జులు ఏర్పడ్డాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అదానీ గ్రూప్స్ కృష్ణాపట్నం పోర్టు ద్వారా ఒక షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటైనర్ కార్గో అనేది ప్రధానమైనది కృష్ణాపట్నం పోర్టుకి ఆదాయ వనరు కూడా. కృష్ణాపట్నం పోర్టులో ఉన్నటువంటి కంటైనర్ కార్గోకి దేశ విదేశాలకి ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ప్రత్యేకించి నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఇటు రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి 4 జిల్లాలు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి భారీ ఎత్తున ఇటు ధాన్యం దగ్గర నుంచి ఫిష్, అదేవిధంగా ఇటు సముద్ర ఉత్పత్తులు, ఇతరత్ర ఏదైతే రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, అదేవిధంగా ఇటు గుంటూరు నుంచి మిర్చి కావచ్చు, దీంతో పాటు క్వార్జ్కి సంబంధించినటువంటి వైట్ క్వార్జ్ కావచ్చు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో విదేశాలకి ఎగుమతి అయ్యే పరిస్థితులు ఉంటాయి. అలాంటి నేపథ్యంలో కృష్ణాపట్నం పోర్టులో ఉన్నటువంటి కంటైనర్ కార్గోని ఒక్కసారిగా కూడా చెన్నైలో ఉన్నటువంటి 2 పోర్టులకి తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అవడంతో ఒక్కసారిగా అందులో పనిచేస్తున్నటువంటి దాదాపు 10,000 మందికి పైగా కూడా ఉద్యోగులు, సిబ్బంది మేము రోడ్డున పడతామని చెప్పి ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలు అంటే అటు సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలతో కలుపుకొని ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని రేపటి నుంచి పోరాట బాట పట్టేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టం పరిశ్రమలకు వాటిల్లుతుందని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఒకవైపు చెప్తున్నారు. ఏదైతే కృష్ణాపట్నం పోర్టులో 2019కి ముందు దాదాపు సంవత్సరానికి 6 లక్షల కంటైనర్ల ద్వారా ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఆర్థిక లావాదేవీలు భారీ ఎత్తున ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా 5 సంవత్సరాలు గడిచే లోపు ఇప్పుడు 1,00,000 కంటైనర్లకి పడిపోయింది. దీంతో ఆదాయ వనరు పూర్తిగా కూడా ఆగిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా కంటైనర్ కార్గో కనుక నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోర్టు నుంచి తరలి వెళ్ళిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పరిశ్రమల ద్వారా, అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. కృష్ణాపట్నం పోర్టు ఆసరా చేసుకొని ఆయిల్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు, అదేవిధంగా కిసాన్ సెజ్ కావచ్చు, దీంతోపాటు నాయుడుపేటలో ఉన్నటువంటి మేనకోర్ సెజ్ కావచ్చు, దీంతోపాటు గమేసా అనే పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా వీటి ద్వారా విదేశాలకి వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులను ఎగుమతి చేసేటటువంటి సందర్భంలో ఒక్కసారిగా కృష్ణాపట్నం పోర్టు నుంచి కంటైనర్ కార్గో కనుక తరలి వెళ్ళిపోతే ఇటు చెన్నై నుంచి తాము ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలంటే భారీ ఎత్తు ఖర్చు అవుతుంది. దీంతో ఇప్పటికే ఉన్నటువంటి పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు నవ్యాంధ్రలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నెల్లూరు జిల్లా ముఖ చిత్రంలో పరిశ్రమల్ని భవిష్యత్తులో తీసుకొచ్చి పెట్టాలన్నా కూడా ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నదని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం కూడా ఒకటి చర్చించుకోవాలి. 2008, 2009 తర్వాత కృష్ణాపట్నం పోర్టు ఏర్పడడం, ఇక్కడ జెన్కో పవర్ ప్రాజెక్టులన్నీ కూడా రావడం, దీంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో కాలుష్య భూతం అయితే నెల్లూరు జిల్లాను వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆదాయం వచ్చేటటువంటి కంటైనర్ కార్గోల్ని
చెన్నై వంటి ప్రదేశాలకి తరలిస్తూ ఇటు పూర్తి స్థాయిలో కాలుష్యం వెదజల్లేటటువంటి ఈ ఉన్న పోర్టును మాత్రం మాకే వదిలేస్తారా అంటూ అటు కృష్ణాపట్నానికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, దీంతోపాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించి పోరుకి సిద్ధమవుతుండగా ఎవరైతే కృష్ణాపట్నం పోర్టులో ఉన్నటువంటి స్టాఫ్ ఉంటారో వీళ్ళంతా కూడా మాజీ మంత్రి సోమిరెడ్డిని వాళ్ళ కలిసి వారి సమస్యను కూడా విన్నవించారు. దీన్ని వెంటనే కూడా నిలిపివేయాలనే ప్రతిపాదన అయితే అడిగారు. అయితే అలాంటి ప్రతిపాదన ఇప్పటికే పూర్తి అయిపోయింది, చేయి కూడా దాటిపోయింది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ఆదాయానికైతే భారీ ఎత్తు గండైతే పడుతుందని చెప్పుకోవచ్చు. అదాని గ్రూప్స్కి సంబంధించినటువంటి సంస్థ తీసుకున్నటువంటి ఒక్కసారి ఇలాంటి నిర్ణయంతో అయితే రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒకవైపు ఆదాయానికి గండి పడుతుంది, మరోవైపు రాబోయేటటువంటి రోజుల్లో కృష్ణాపట్నం పోర్టును నమ్ముకొని ఇక్కడికి వచ్చేటటువంటి పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కోల్పోతామనే ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. మొత్తం మీద అదాని గ్రూప్స్ మాత్రం ఏపీ ప్రభుత్వానికి అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టుకు తీరని షాక్ అయితే ఇచ్చింది. ఇప్పటికే నవయుగ కంపెనీ నుంచి 3 ఏళ్ల క్రితం అదాని గ్రూప్స్ కంపెనీ ఈ కృష్ణాపట్నం పోర్టుని తీసుకుంది. అక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమాలు కూడా కార్యాచరణ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోర్టు ప్రధానమైనటువంటి కృష్ణాపట్నం పోర్టే ఆదాయ వనరు నెల్లూరు జిల్లాకి. అలాంటి ఆదాయ వనరులో ఉన్నటువంటి కృష్ణాపట్నం పోర్టు నుంచి కంటైనర్ కార్గోని తరలించడం మాత్రం జిల్లా వాసులకి ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ప్రతిభ, మరి ఈ కార్గో తరలింపు వల్ల ఏపీకి ఇంత నష్టం జరుగుతుంది అని అన్నప్పుడు సో ప్రతిపక్షాలు వామపక్ష పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బట్ కానీ ఏపీ ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడే ప్రధానంగా ఒక విషయం చర్చించుకోవాలి. ఇంత పెద్ద కంటైనర్ కార్గో అంటే వాస్తవానికి కృష్ణాపట్నం పోర్టు లోపలికి ఎవరికి అనుమతి ఉండదు. ప్రధానంగా మీడియా కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరికి కూడా వాళ్ళ పర్మిషన్ లేదే ఎలాంటి అనుమతులు ఉండవు. ప్రధానంగా నవయుగ కంపెనీ నడిపేటప్పుడు అయితే కొద్దో గొప్ప సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అయినా సరే మీడియా సంస్థలు అదేవిధంగా స్థానికంగా ఉండేటటువంటి విలేకరులు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అదాని గ్రూప్స్ చేతిలోకి కృష్ణాపట్నం పోర్టు వెళ్ళిపోవడంతో కనీసం ఎవరికి కూడా అనుమతించే పరిస్థితుల్లో ఈ క్రమంలో కంటైనర్ కార్గో ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతుందనే విషయం ఎవరికి కూడా తెలియకుండా పూర్తి స్థాయిలో అంతర్గతంగా దీన్ని పూర్తి చేశారనే ప్రచారం జరుగుతుంది. కనీసం అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా అత్యంత ఆలస్యంగానే ఈ విషయం తెలిసిందని చెప్పి చెప్తున్నారు. అయితే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ విషయం తెలుసు. దీంతోపాటు సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా విషయం తెలిసినా వీళ్ళు సైలెంట్గానే ఉన్నారని ఆరోపిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా ఈ విషయం జిల్లా వాసులకైతే ఒక ఎంత షాక్ అయితే గురి చేసిందని చెప్పుకోవాలి. కృష్ణాపట్నం పోర్ట్ అనేది పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన 13 సంవత్సరాల్లోనే విశాఖపట్నం పోర్టుకి పోటీగా నడుస్తుండేటటువంటి కృష్ణాపట్నం పోర్టులో ఇలాంటి కార్గో ఏదైతే కంటైనర్ కార్గో వంటి టెర్మినల్ని ఒక్కసారిగా తరలించడం మాత్రం ఒకంత బాధాకరమైన విషయం అనే చెప్పుకోవాలి. పోర్ట్ అనేది ప్రధానంగా వేల మందికి లక్షల మందికి కూడా ఉపాధి కల్పించేటటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో కంటైనర్ కార్గోలు అనేది కీలకంగా మారాయి. అలాంటి కంటైనర్ కార్గోలు కనుక తమిళనాడు వంటి ప్రాంతానికి తరలి వెళ్ళిపోతే నెల్లూరు జిల్లాకి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే తీరని షాక్ అనే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి, దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ఒకవైపు ఆరోపిస్తున్నాయి. మురళీకృష్ణ, ఇప్పుడు 2019కి ముందు 6 లక్షల కంటైనర్లతో జరిగిన వ్యాపారం ఇప్పుడు 1,00,000 కంటైనర్లకు పడిపోయింది. మరి దీనికి వైసీపీ ప్రభుత్వం రావడమే కారణమా, లేకపోతే ఇంకా ఏదైనా ప్రధాన కారణం ఉందంటారా? అయితే ఇక్కడ ఒకటే చర్చించుకోవాలి. దాదాపు కృష్ణాపట్నం పోర్ట్ అంటేనే ఎగుమతులు దిగుమతులకి కేర్ ఆఫ్ అడ్రస్. విదేశాల నుంచి వచ్చేటటువంటి దిగుమతులు కావచ్చు, ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు కావచ్చు, ఇవన్నీ కంటైనర్ల ద్వారానే జరుగుతాయి. 2019కి ముందు 6 లక్షల కంటైనర్లు సంవత్సరానికి ఎగుమతులు దిగుమతులు ఉండేటటువంటి పరిస్థితి ఉండేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు లక్షకి సంబంధించి 1,00,000 కంటైనర్లకి ఈ వ్యాపారం మొత్తం కూడా పడిపోయింది. దీనికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అని పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎవరైతే కంటైనర్ల దగ్గర నుంచి అటు మామూలు వసూలు చేస్తున్నారు, పూర్తి స్థాయిలో కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, లారీల యాజమాన్యం
యాజమాన్యాలకి కావచ్చు, అదేవిధంగా కంటైనర్లు కనుక తిప్పితే దీనికి 1500 నుంచి 2000 వరకు కూడా వసూలు చేస్తున్నారని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే అదానీ గ్రూప్స్ ఇక్కడ నష్టం వాటిల్లుతోంది కాబట్టి దీన్ని మేము తరలించేస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం కూడా చర్చించుకోవాలి. కృష్ణాపట్నం పోర్టుకి సంబంధించినటువంటి విషయంలో ఒక కృష్ణాపట్నం పోర్టు మాత్రమే కాదు, ఇక్కడ ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్న దాన్ని బట్టి ఏదైతే ఇక్కడికి సంబంధించినటువంటి తమిళనాడులో జరిగేటటువంటి వెళ్ళిపోయేటటువంటి దాంట్లో పూర్తిగా కూడా కృష్ణాపట్నం పోర్టుకి సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వం కీలకం అని చెప్తున్నారు. కృష్ణాపట్నం పోర్టుకి ఏపీ మారిటైమ్ బోర్డు కూడా ఒక యజమానిగా ఉంది. ఏపీ మారిటైమ్ బోర్డు అనుమతి లేకుండా ఎలా దీన్ని ఇక్కడ నుంచి తరలిస్తారనే ఒక డిమాండ్ని అయితే సోమిరెడ్డి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కృష్ణాపట్నం పోర్టు నుంచి కంటైనర్ కార్గో ఇక్కడ నుంచి తరలిపోవడం మాత్రం నెల్లూరు జిల్లా వాసులకి తీరని నష్టమే చూపిస్తోంది. ప్రతిభ. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. చిల్లీ, టొబాకో, కాటన్ అట్లే ఈస్ట్ వెస్ట్ నుంచి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్. ఇది ఇంపోర్టు శ్రీ సిటీకి ఇసుజు మోటార్స్, స్కానియా మోటార్స్ బెంగళూరుకి, ఫోర్స్ మోటార్స్ బెంగళూరు, పేపర్ రోల్స్ హైదరాబాద్, వైట్ సిమెంట్ గుంటూరు, షియానాట్స్ నెల్లూరు, సోలార్ కర్నూలు, ఎల్ఈడి లైట్స్, ఫోటో ఫ్రేమ్స్, ఫర్నిచర్ విజయవాడ. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తం మూసేసి మీకు బొగ్గు బూడిద వేస్తామంటే ఎవరు ఓనర్షిప్? ఈరోజు ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి ఏప్రిల్ 9, 2009 నుంచి 39 వరకు ఉంది. వాళ్ళ ఏపీ మ్యారిటైమ్ ఇచ్చిన అగ్రిమెంట్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్. వాళ్ళకి ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది, 39తో క్లోజ్ అయిపోద్ది. ప్రభుత్వానికి ఇష్టం ఉంటే 10 సంవత్సరాలు, ఇష్టం ఉంటే మరో 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తాం. ఈరోజు ఇక్కడ మూతేసేసి మొత్తం కాటుపల్లికి మేము ఎన్నూరికి షిఫ్ట్ చేసుకుంటామంటే కృష్ణాపట్నం పోర్టు సమస్య మీద తప్పకుండా మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా దాని మీద పోరాడుతుంటాము. కృష్ణాపట్నం పోర్టు నుంచి కనుక ఈ బల్క్ ఆర్డర్సే ఉంటాయి, అలా కంటైనర్ ఆర్డర్స్ ఉండవు. అంటే బల్క్ ఆర్డర్స్ అంటే కేవలం అది వాళ్ళు కోల్ తీసుకొని వస్తారు, యూరియా తీసుకొని వస్తారు, ఇలాంటివి తీసుకొని వస్తే దానివల్ల కాలుష్యమే కానీ పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు, పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడికి రావు. కంటైనర్లు ఆపేశారంటే మాత్రం చాలా పరిశ్రమలు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పొట్ట కొట్టినట్టు అవుద్ది. స్థానికంగా ఉన్న ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. అదేవిధంగా లాజిస్టిక్స్, ఇక్కడ ఎంతో మంది పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కనుక కంటైనర్ లేకపోతే ఈ కంటైనర్లు చెన్నైకి తీసుకొని వెళ్ళాలన్నా, వైజాగ్కి తీసుకొని వెళ్ళాలన్నా, కాకినాడ పోర్టుకి తీసుకొని వెళ్ళాలన్నా వాళ్ళకి ఒక్కొక్క పరిశ్రమ మీద కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఆ కోట్ల రూపాయల నష్టం కూడా రైతుల మీద లేకపోతే మన కన్జ్యూమర్స్ మీద పడుతుంది. కాబట్టి దీని మీద మేము తప్పకుండా పోరాడతాము. గుంటూరు నుంచి చిల్లీ, టొబాకో, కాటన్ అట్లే